హాయ్ అండి, నేను మీ లావణ్య. వెల్కమ్ టు చెన్నైలో చెన్నూరమ్మ. ఇవాళ మా జాతర రెండో రోజు అనమాట. అక్కడ ఈరోజు కోలాటం జరుగుతుంది. కోలాటం వచ్చారంటే మరి జనాలు ఎక్కువ వచ్చేస్తారని ముందుగానే వెళ్ళి పోలేరమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము. టెంకాయ కొట్టుకొని వద్దామని వెళ్తున్నాము. మీకు కూడా చూద్దురండి. ఇవాళ కొద్దిగా స్పెషల్గా చేశారండి ఉత్సవం కూడాను. బయట డెకరేషన్ కూడా కొద్దిగా మార్చారనమాట. ఇంకా రేపు ఎల్లుండి ఉత్సవం, పెద్ద ఉత్సవం ఉంటుంది. ఇవాళ అయితే కోలాటం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు వెళ్ళి మేము తల్లిని దర్శించుకొని వద్దాం. మేము వెళ్తున్నాము, రండి మీరు కూడా చూద్దరు. మేమైతే ఇంక కిందకు వచ్చాము, వెళ్తున్నాము అమ్మవారి దీన్ని చూడడానికి. ముందుగా అండి, నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేయండి ప్లీజ్. అందరూ నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అప్పుడు మీరు హ్యాపీ, నేను హ్యాపీ అనమాట. ఇవాళ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి, మార్చారు. నిన్నైతే ఇటు ఆర్చి లేదనమాట. ఇవాటి నుంచి ఆర్చి కూడా పెట్టారు. చాలా బాగుంది డెకరేషను. ఏమైనా జాతరలో ఏదన్నా ఇట్లా పూజలు చేసేటప్పుడు అయినా కూడా ఇట్లా డెకరేషన్ ఉంటే, లైట్స్ ఉంటేనే కదండి అది ఫుల్ఫిల్ అవుతుంది. డెకరేషన్ ఉంటేనే మనకి జాతర అనిపిస్తుంది అనమాట. జాతరకైతే మాకు సూపర్గా డెకరేషన్ అయితే భలే కుదిరిందనమాట. వెళ్తూ ఉన్నాం మేము ఇంకా కోలాటం కాడికి వెళ్తూ ఉన్నాము. అప్పటికే స్టార్ట్ అవుతూ ఉంది, పాటలు వస్తున్నాయి, వేస్తున్నారు డ్యాన్సులు అంతా కూడాను. జనాలంతా కూడా అక్కడికే వెళ్తున్నారండి. ఈయన ఎవరో భలే వేస్తున్నాడు డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా వీరంత బాగా వేస్తున్నాడు. ఇంకా మేము వచ్చేటప్పటికి ఇద్దరు వేస్తూ ఉన్నారు వీళ్ళు డ్యాన్సులు. అప్పుడే స్టార్ట్ అయింది, అంటే సెకండ్ పాట అనమాట. దీని ముందు ఒక పాటకి డ్యాన్స్ వేశారు, ఇప్పుడు సెకండ్ పాట. ఈ లోపల వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేద్దామని వెళ్ళాము మేము. మళ్ళీ కోలాటం బాగా జనాలు వచ్చేస్తారండి, అప్పుడు దర్శనం చేసుకోలేము. అందువల్ల ముందుగా వచ్చేసి దర్శనం చేసుకుందామని వచ్చాము మేము. ప్రతి ఒక్కరి ఊర్లోనూ గ్రామ పొంగళ్ళు ఉంటాయి. మా ఊర్లో నాకు తెలిసి ఈ చెన్నూరులో ఇంతవరకు చేయలేదు అసలుకి. ఇదే చేయడం అండి. 8 years బ్యాక్ ఏదో గొడవలు అయ్యి ఆగిపోయాయంట. తర్వాత మళ్ళీ
అమ్మవారు పూని అడగడంతో మళ్ళీ చేస్తున్నారు వీళ్ళు, లేకపోతే చేసుండరు అసలుకి. అమ్మవారు ఒకరికి పూని అడిగిందండి, నాకు ఎందువల్ల మర్చిపోయారు మీరు, నాకు చేయండి అని చెప్పి ఆగ్రహించిందంట. అందువల్ల మళ్ళీ ఈ సంవత్సరం మొదలు పెట్టారండి ఇంకా చేయడము. ఇంకా ప్రతి సంవత్సరం చేస్తారని అంటున్నారు. చేస్తే మా ఊర్లో కూడా జాతర ఉంటుంది అనమాట. మామూలుగా ప్రతి ఊర్లో గ్రామ పొంగళ్ళు ఉంటాయి, అంటే గ్రామ పొంగళ్ళు ఉంటాయి, జాతర అనేది పెద్దగా చేస్తారు. పక్కనే మాకు వెంకటగిరి ఉందండి, అక్కడ జాతర అనేది చాలా బాగా చేస్తారు. మాకైతే ఇదే చేయడము చాలా బాగా చేశారండి జాతర మాత్రము. ఇవాళ 3వ రోజు అనమాట. రేపు వచ్చేసి ఇది గాలి గంగమ్మ పూజ అవన్నీ ఉంటాయంట. అది నేను మీకు ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. నా వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవుతూ ఉండండి, అది కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇవాళ అయితే కోలాటం అది జరుగుతూ ఉంది. జానుని తీసుకెళ్ళలేదు మేము, జాను నిద్రపిచ్చేసి వచ్చాం అనమాట. జానుని కానీ తీసుకొచ్చింటే అసలు వీడియో కూడా తీయలేదు అసలుకి. ఆ మేరీని కూడా కొద్దిగా ఫీవర్గా ఉందండి, అందువల్ల మేరీని కూడా తీసుకోలేదు. అందులో సౌండ్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా, తను ఇరిటేటింగ్ ఫీల్ అవుతుంది అనమాట, అందువల్ల మేరీని కూడా తీసుకురాలేదు. రేపు అమ్మవారిని ప్రతిష్ఠిస్తారండి. ఇంకా రేపు గాలి గంగమ్మ పూజ, ఇంకా పిండి దీపారాధన అవన్నీ కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తూ ఉండండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తూ ఉండండి. ఇవాళ మన వీడియో అయితే ఇదనమాట. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.